హలో అండి అందరికీ. అద్భుతమైన రుచితో కోడి కూర ఒక స్పెషల్ మసాలాతో ఒకసారి ఇలాగా చేయండి. దోశలోకి, చపాతీల్లోకి, గారెల్లోకి చాలా టేస్టీగా ఉండిద్ది. ఎంత తింటున్నామో లెక్కే ఉండదు, అంత టేస్టీగా ఉండిద్ది. చూడండి చికెన్ ఎంత సాఫ్ట్గా ఉందో. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముందుగా మనం కోడి కూర కోసం ఒక స్పెషల్ మసాలా అనేది రెడీ చేసుకుందాము. స్పెషల్ మసాలా కోసం ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క 2 ఇంచులు, లవంగాలు 6, ఇలాచీ 2, బ్లాక్ పెప్పర్ 1/2 స్పూన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ని గ్యాస్ మీద పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేయండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ధనియాలు 2 స్పూన్లు, అలాగే మిగతా స్పైసెస్ అంటే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, బ్లాక్ పెప్పర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు టమోటాను నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి 3 టేబుల్ స్పూన్లు, అలాగే అల్లం 2 టేబుల్ స్పూన్లు పైన స్కిన్ తీసేసి వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోకి సాల్ట్ ఒక 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, రెడ్ చిల్లీ 2 స్పూన్లు, అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇది ఫైన్ పేస్ట్గా చేసుకుంటే మనకి స్పెషల్ మసాలా అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 లేదా 3 పచ్చిమిర్చిని మధ్యలో చీలికలుగా చేసుకొని వేసుకోండి. అలాగే లవంగాలు 4, దాల్చిన చెక్క 1 ఇంచు సైజ్ది వేసుకొని కరివేపాకు 1/2 కప్పు దాకా వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే చికెన్ కర్రీ చాలా బాగుండిద్ది. ఇలాగ కరివేపాకు వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఇలాగే సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనం శుభ్రంగా కడిగిన చికెన్ ఒక 1/2 kg దాకా వేసుకోండి. చికెన్ వేసుకొని చికెన్ మీద సాల్ట్ ఒక 1/2 స్పూన్, రెడ్ చిల్లీ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 15 నుంచి 20 నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి. ఒకసారి మధ్యలో కలుపుకోండి. 10 నిమిషాలకు ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన ప్లేట్ పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంటే మనకి కొంచెం గ్రేవీ మొత్తం డ్రై అయిపోయి ముక్క ఉడికేదాకా కుక్ చేసుకోవాలి. ఇలాగా ఇంకొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగే ముక్క కూడా చాలా బాగా ఉడికిద్ది. ఇలాగ ముక్క ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని గరం మసాలా 1 స్పూన్ వేసుకొని సాల్ట్, రెడ్ చిల్లీస్ అయిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకుంటే కోడి కూర రెడీ అవుతుంది. ఒకసారి నేను చెప్పినట్టుగా ఇలాగ కోడి కూర చేయండి. చపాతీలోకి, దోశలోకి, గారెలోకి చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.